అందరికీ నమస్కారం, నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వచ్చేసి ప్రాంక్ వచ్చేసి 30 దినాలు డబ్బులు చూపించి ఈ డబ్బులు మీదేమన్నా పోగొట్టుకున్నారా, మీరేమన్నా మిస్ అయినారా, అదే అనమాట ఈ రోజు ప్రాంక్. ఫుల్ ఫన్నీగా ఉంటది, స్కిప్ చేయకుండా చూడండి. నమస్తేనా, ఏం పేరా? నా పేరు శివానా. ఏం కాదు ఏం కాదు, స్పీడ్ తీసుకున్నా. లేదు నేను తిన్నా ఇంత పాటు తిను తిను స్వామి. ఎట్లా ఉండదా? తీగా ఉండదా? అట్లనే కాదు, నిజమే ఆ మాట పట్టుకో, కానీ దాంట్లో ఒక మతలబు ఉన్నది. నేను సులేబికాత ఉన్నది కదా, జహ్రా ఆడ పనిచేస్తా. ఆడ వచ్చేసి ఇది సెమిట్రీ వల్ల శ్మశానం, ఆడ వచ్చేసి ఆర్ఎస్ నేను. ఆడ వచ్చేసి వాళ్ళు ఈరోజు ఎవరో ఒక ఆయన చనిపోయినాడు. ఆ మనిషికి ఏదో ఇది కరోనా లాంటిది, అది ఎబోలా అంట. అది వచ్చిన గురి చేసినారంటే లడ్లు పెట్టినారు వాళ్ళు, తీసి దాంట్లో పెట్టుకొని వచ్చిన పంచేదానికి. ఏం కాదా? బొంగు తెగిస్తుంటారు బా మీరు అన్నిటికీ కదా. అవునవును, కానీ అంటావా? ఎదురుగా ఇంట్లో కదా నేను పనిచేసేది, కోయట్ ఇంట్లో. అయితే వాడు కోయటోడు వాళ్ళ భార్య చచ్చిపోయింది. చచ్చిపోయి వాళ్ళు ఎత్తాకొత్తలు నువ్వు నువ్వు కానీ చెప్తా, నీకు నీళ్ళు నేను తింటాను. నువ్వు పెట్టు మాకు తిందాం. నువ్వు తీసుకో చెప్తాను. నువ్వు పెట్టినా మాకు తిందాము. నువ్వు తిన్నా నువ్వు పెట్టు మాకు తిందాము. సరే నీ పాసు కదా. ఏంలా కోటోడు భార్య అట్లా చచ్చిపోయిందా? చచ్చిపోతే ఆత్మలు గీత్మలు అంతా వాళ్ళు ఏదో మంత్రించేదానికి ఈ నుంచి చెప్పేది మంత్రించేదానికి ఆడి నుంచి తీసుకొచ్చారు. ఏదో మసిరి నుంచి ఏదో మమ్మీలు అంట, ఏదో పూజలు గీజలు చేశారు. వాళ్ళు వచ్చేసి ఏదో చేసినట్టు వాళ్ళు ఆడబెట్టి చదివించి ఆ మనిషి ఏమన్నాడంటే, ఈ మదిరికి ఏం కాకన్నా నలుగురు పంచమన్నాడు. అందుకోసం అని చెప్పేసి వేసుకొని ఉండ. తీసుకో ఒకటి తీసుకో, మళ్ళీ తిను. మళ్ళీ తిన్నా చేతిలో పెట్టుకోండి. లేదు, జస్ట్ ఊరికి మంత్రం ఇచ్చింది, అది మనకేం కాదు. అట్లా సెంటిమెంట్ నాకేం లేవు. మంత్రం ఇచ్చింది కాదులే, సెంటిమెంట్ నాకు లేవు. మళ్ళా ఎప్పుడు పోయేది ఊరికే? ఓకే ఓకే, పాలే సంపాదిస్తుంది కాడికి సంపాదించుకో, దాని తర్వాత పోదాము. ఓకే, ఎట్టయితే అట్ట కానీ బాగా చేసుకో. గుర్తుపట్టలేదు, గుర్తుపట్టినట్టే ఉండదు నువ్వు. తెలిసిన మరి నేను గుర్తుపట్టినాను మరి, నువ్వు గుర్తుపట్టలేకుండావా? ఇంకా నువ్వు ఆలోచిస్తానే ఉండవు. ఫోన్ చూపిస్తాను, ఓపెన్ చేసి చూపిస్తా. మనిషిని కనుక్కోలేకుండా నువ్వు మరి. అదే అనుకో, నేను అదే అనుకున్నా. ఏంది బా ఈ మనిషి గుర్తుపట్టలేదే అనుకుంటున్నా నేను. పాసుగల మనిషి. నేను గుర్తుపట్టాల్సింది వస్తాను, నువ్వు గుర్తుపట్టాల్సింది పోయా. దోశ అప్పడం ఎవరు? నేను యూట్యూబర్ కదా, నాకు చాటింగ్ చేస్తాను. నువ్వే అనుకోండా, నేను లైవ్ లోకి వచ్చినప్పుడు నువ్వే కదా వచ్చేది. నేను యూట్యూబర్ కదా. అరే నీ పాస్ గల అది బెడ్స్ కొట్టింది. నువ్వు అనుకోండా, నేను ఏరే మనిషిని చూసి పొరపాటు. సరేలే, ఏదైతే ఉండదు బాగుండవు కదా.
సరే జాగ్రత్తగా చూసుకో, పోయేసి వచ్చా, కొంచెం చిన్న పని మీద వచ్చినా చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం. ఏమనుకోక, ఓకే బాయ్. లేదు ఈడికే వచ్చామా? పోనా మీరు పురుగు పురుగు స్వామి పురుగు ఎక్కినింది దో తీసాను నేను. ఇప్పుడు నాకేం తెలుసు ఏం పురుగు, పోతామని చెప్పి తీసా. అది కాదు, పొద్దున మీరు ఎంతసేపు డబ్బులు పడి వేరే వాళ్ళు ఎవరిదో నాకు తెలీదు, 20 దినాలు కానీ 2 కాగితాలు ఉన్నాయి మీదేనా? లేదే డబ్బులు పడిపోయింది 20 దినాల్లో 10 మీదేమో అని చెప్పి అడిగినా అంతే. అడగండి ఎవరో. సరే పానీలే, వాళ్ళంటే దొరికింది నా బట్టే. 8 దినాలు నేను తీసుకుంటా, 2 దినాలు మీరు తీసుకోండి. 8 దినాలు నేను తీసుకుంటా, 2 దినాలు మీరు తీసుకోండి. 20 2 నోట్లు దొరికినాయి. చెప్పు 2 నోట్లు దొరికినాయనా? 8 నేను తీసుకుంటా, 2 4 దినాలు మీరు తీసుకోండి. ఫోన్ కదా 20 దినా సరేలో ఏం నా దొరికింది 20 దినాలు నోటు. 10 నిమిషం అయితే సిరా ఇది ఇచ్చి మగమేలు కదా, ఏమన్నా నీ పేరు చెప్పు కొనుక్కొని తింటావు అంతే. నా పేరు కాదు స్వామి, అది దొరికింది 20 దినాలు దొరికింది 2 నోట్లు. సరేనా, తీసుకోండి మీరు 7 దినాలు తీసుకోండి. నువ్వు 10 పెట్టుకో అయితే సిరా ఇది అంతే కదా, వచ్చి సొంత నాకు కదా దొరికింది, నువ్వే 10 పెట్టుకోపా. నాకు దొరికింది తీసుకుంటాం మేము, నీ పేరు చెప్పుకుంటాను. ఇప్పుడు మీది కాదు అయితే లెక్క, మీది కాదు ఇప్పుడు మీకు ఎందుకు? తీసుకుంటాం అంతే. అది కాదు స్వామి, ఇప్పుడు 20 దినాలు దొరికింది బా. సరేనా, 10 మా ఇద్దరికి సరే తీసుకుంటాం. నీ పేరు చెప్పుకుంటున్నా. ఎవరు? నా పేరు కాదు, మాది కడపేలే. మాది కడపేలే, నాది వెంపల్లే. బాబా అంతా రామ్ రామ్ బాయ్ బాయ్ గానే. ఇప్పుడు 20 దినాలు దొరికింది. అవునే చెప్పేది నువ్వు ఏనే దొరికింది ఈ స్పాట్ లో. నేను అందుకోసమే నీ పక్కన ఫోన్ మాట్లాడితే తిరుగుతున్నా, ఎవరు బా ఎవరైనా పోగొట్టుకున్నారని. మీరు కానప్పుడు 10 మాకి 10 నువ్వు పెట్టుకో. 2 దినాలు తీసుకోండి, నాకే కదా దొరికింది. అంత నువ్వే పెట్టుకో, 2 దినాలు ఎందుకు ఇవ్వాలా? ఏనా దొరికింది కాబట్టి నువ్వే పెట్టుకో. సరే పోన్లే 3 దినాలు అన్నా తీసుకోండి, నేను మిగిలిన చిల్లర తీసుకుంటా. అది కాదు ఏం పేరు? ఏడు పని చేస్తా, ఇది హౌస్ బాయ్ మలయాళం మళ్ళీ ఆపోజిట్ దస్మా ఇది ఆడ అది 100 100 వచ్చేప్పుడు పెట్టుకో. దేనికి తీసుకో, 5 దినాలు తీసుకో. మాకు కావాల్సిన ఏం చేస్తున్నావు? అది కాదు స్వామి, 20 దినాలు దొరికింది, చెప్పు తీసుకో. నువ్వు 10 మాకి సరే తీసుకుంటా, 10 నువ్వు పెట్టుకో. దొరికింది నాకు కదా, దొరికింది నువ్వు 10 పెట్టుకో. 10 పెట్టుకో, అట్ట అవుతుంది. నువ్వు ఎరువునే మంచి పోగొట్టుకునేవా లేదా నువ్వు? నీది కానప్పుడు దేనికి? ఎవరు మీ వాళ్ళు అయితే కాదు కదా, నేనైతే కాదు కదా. వాళ్ళు కాదన్నా. సరే అయితే 10 నువ్వు పెట్టుకో, 10 మాకి అయితే చెప్పండి, దాంట్లో తీసుకుంటాం. మీది కానప్పుడు మీది కానప్పుడు సరేలే, మీది కానప్పుడు దేనికి? కూర్చో, ఆడిపోతా కూర్చో. డబ్బు సంపాదించా పోతా కూర్చో, నువ్వు మాట్లాడు. సిగరెట్ అలవాట్లేదు. కూర్చో. ఏమే ఏం కాదులే, పెద్ద ఆయన ఏం కాదు. పెద్దనే కానీ ఎంత ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? అంతా 2-3 సంవత్సరాలు అంతే. అయిపోయింది. ఇప్పుడు నీకు ఇది ఏంది? దీని పంచాయతీ తేలిచ్చే కదా. సరే ఇది నీ పేరు అనుకుంటున్నా. మీది కాదన్నారు. సిరాయితీ అంటే ఎవరో పోగొట్టుకుంటారు పాపము. ఎవరు? నేనే తెలుగా హిందీ पैसा गिर गया तुम्हारा पैसा 20 दिनार। हाँ
మరానయ్యి అడగకూడదు, అట్లా అడిగితే వాళ్ళు ఏ నోటని వాళ్ళకు చెప్పాలి. ఓకే పాతి బానిలే నేనే పోయా కూర్చో. ఆ కేఎఫ్సీ అన్నది ఎంత కూర్చునే ఏమన్నా మీది కాదు ఎవరైనా ఉంటే చూద్దాంలే. సరేలే అయితే వద్దులే దేని గురికే పని వద్దులే వద్దులే కానీ నేను చెప్పేది వద్దులే కానీ కేఎఫ్సీ అన్నది ఎంత మీది కాదన్నారు ఇంకా దేనికి. సరే ఈ సూర్యుని తిందాలే. సరే అయితే జాగ్రత్త. ఓకేనా ఏమే 30 ఎంత ఇది 30 కానీ ఉండు. మీది కాదా మీదేనా తుమారా ఏ తెలుగా తమిళా తమిళా నీదా మీదా ఎంత నిజంగా నీదేనా. సరే ఒక పని చేద్దాం, ఒకటి నేను తీసుకుంటా, 2 నువ్వు తీసుకో. నాకు దొరికిందా அப்படி கேட்கலாம். அவன் காசை போட்டுட்டு நம்ம எப்படி இருக்கோம் சொல்லி வீடியோ எடுத்துட்டு இருக்கான் பின்னால. నీదా ఇదంతా ఎడ బాగొట్టుకున్నావా வீடியோ ஒண்ணு போட்டுட்டு இருக்காங்க. பப்ளிக் எப்படி இருக்காங்க ஓஹோ காசை போட்டு எடுக்காரங்களா இல்லையான்ட்டு நாங்க எத்தனை శివ కోవిడ్ శివ మళ్ళా నువ్వేం లెక్కంతా మోదంగా ఉన్నావు నువ్వు బాగుందా నీదేనా సిగరెట్ సరేలే నాకు చిక్కింది కదా 2 దినాలు నువ్వు తీసుకో, 7 దినాలు నేను తీసుకుంటా. 7 దినాలు ఏనా సిగరెట్ కొడుతున్నావా ఎలిగిద్దా 2 దినాలు తీసుకో, మిగిలింది నేను తీసుకుంటా. డబ్బులు పంపించండి, స్లిప్ చేస్తున్నావా నీదే కాదు చెప్పు స్వామి. బాధలేదు ఇది ఆశ దోశ అప్పడం వడ ఆశ దోశ. సరిపోయిందా నీది కాదా సరే. ఎవరు బాబు బ్రో ఎక్కడుంది అదే 3 10 నీదేనా నీదేనా 30 అనింది. 2 దినాలు నువ్వు తీసుకో, 8 దినాలు నేను తీసుకుంటా, మిగిలింది నాకు కదా చిక్కిందా. చికెన్ దానికి ఏమన్నా ఇచ్చావా ఏం ఎదుగుతున్నావా జనాలు 30 దినాలు దొరికితే దినాలు ఇచ్చే ఏందనా ఎవరు కొడూరు ఊరికే అడిగినాడు 50 సగం సగం తీసుకున్నాం అయితే నాకు చిక్కింది కదనా
అది ఏరో వాళ్ళకి బాగుంది. వేరే వాళ్ళకి ఇవ్వాలా? నెంబర్ చెప్పు అయితే ఇచ్చేస్తాను. చెప్పు బార్కోడ్ నెంబర్ చెప్పు ఇచ్చేస్తా. పాస్పోర్ట్ నెంబర్ ఎక్కడ వచ్చింది? పాస్పోర్ట్ నెంబర్ కదా, దీని బార్కోడ్ నెంబర్ చెప్పు. దీని మీద సీరియల్ నెంబర్ ఉంటుందా? సీరియల్ నెంబర్ ఎట్లా ఇస్తుంది? దినారు సీరియల్ నెంబర్ నీదైతే తీసుకో, నాదే. ఎవరిదన్నా అయితే మనకెందుకు చెప్పా, ఎవరైనా పోగొట్టుకుని ఉంటారు అందుకోసం. నా నెంబర్ కాడ తీసుకో. ఆ? నా నెంబర్ కాడ తీసుకో. నీ నెంబర్ కూడా తీసుకోవాలా? నీదే తీసుకో. తీసుకో 66. అంతా పోగొట్టుకున్నావు. ఏమంటే పోగొట్టుకుంటా, లెక్క కూడా అట్టే పోగొట్టుకుంటా అట్ట ఆలోచనలో ఉండవు. ఏంది అది ముందా కొట్టేటింగ్ అంటే నాకు అంతే. ఫోన్ మాట్లాడు. ఫోన్ మాట్లాడుతా. నువ్వు ఇది బార్కోడ్ నెంబర్ లేకపోతే సగం సగం తీసుకున్నావా? 18 ఇవా లేదు ఇదో 14 ఉన్నా దీంట్లో తీసుకుంటా 20 నువ్వు తీసేసుకో. ఆ? చెప్పా. నువ్వు చెప్తే కదా ఏ మాట. దేనికి? నువ్వు అదే నువ్వు డౌట్గా ఉంటే ఒక నెంబర్ తీసుకో. ఒక నెంబర్ తీసుకోండి. నా నెంబర్ తీసుకో. డౌట్గా ఉంటే నువ్వు బార్కోడ్ చెప్పిచ్చేస్తా. నీదైతే పాస్పోర్ట్ ఎక్కడ చెప్తావు? ఎక్కడికో బార్కోడ్ చెప్పు తీసేసుకో ఇప్పుడే. అదే ఇక్కడ 30 దినాలు డబ్బులు పార్కింగ్లోనే 30 దినాలు దొరికింది. ఈ మనిషిది కాదంట. ఇక్కడ ఒక్కడే ఒక అతను అన్నాడు. లేదు ఆ మనిషిది కాదంటలే. తీసుకోరమ్మంట. పార్టీనా? ముందు పార్టీయా? వరే నీ పాసు గల ఉండరా స్వామి. ఎవరు నీదే కదా చెప్తాను నేను వెళ్ళిపోతా. నీది పోయిందా? 30 కదా? 30 అంట. ఆ మంచిదే అంట. వాడేను గుద్దు మూసుకున్నా పార్టీ చేసుకుంటా అంటాడా? ఏమచ్చా ఒరే ఆ మనిషిదా అంటారా? ఆ మనిషి చెప్తున్నాడు. ఇచ్చేయమంటావా తీసుకురమ్మంటావా? నువ్వు 10 దినాలు ఇచ్చేసి మిగిలిన తీసుకో అంటున్నా. 10 దినాలు తీసుకో. ఎవరైనా మా ఫ్రెండ్లే చెప్పు. ఆశ దోశ అప్పడం దేనికి పెట్టుకున్నా ఆశతో మొన్న ఒక మాట చెప్తా చూడు. ఓకే ఓకే చెప్పేది నేను మాట్లాడతాలే, ఒక్క నిమిషం ఉండు. ఓకే ఎండ ఉండాలి వచ్చి. ఓకే నేను ఒక మాట చెప్తున్నా. బార్కోడ్ నెంబర్ తీసేసుకో. చూసి చెప్పు. నీకు ఇస్తే తీసేది. నాకు ఏమవుతుంది? ₹1 కొడుతుంది. పరువులు సొమ్ము మనకు ఎందుకు చెప్పా. బార్కోడ్ చెప్పు. నా నెంబర్ తీసుకో. సరే ఉండు మళ్ళా చేస్తాను. నువ్వు బార్కోడ్ నెంబర్ చెప్పు. నేను ఏమైనా ఉంటా, ఏం ఇబ్బందిరా పో. నీ నెంబర్ తీసుకో. నా నెంబర్ దేనికి లేబ్బా? నా నెంబర్ తీసుకో. నీ నెంబరా? నువ్వు పోగొట్టుకునే అంటే ప్రూఫ్ ఉన్నది ఖచ్చితంగా. బాగుంటుంది. దేనికిలే ఎవరన్నా రాని చూద్దాం. ఎవరిది కాకపోతే నేను చెప్పేది సాయంకాలం దాకా ఈ పక్కన నీకు నేనే ఇస్తాను. నీ నెంబర్ చెప్పు. 66. నేను మనది ఏరే వాళ్ళది అయితే మనం దేనికి నీదే అంటున్నావు. కూర్చొని అన్ని ఓపెన్ చేసి పెట్టినా నీదే అనుకుంటావు అయితే. పర్స్ మీద ఉన్నింది. పర్సులో సరేలే నీ నెంబర్ ఇక్కడ ఎవరు కాకపోతే నీకు ఫోన్ చేసి నేను ఇచ్చేస్తా. చెప్పు నెంబర్ చెప్పు. 6651 ఇప్పుడు దాకా కోయట్ శివ. శివ ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇక్కడనే ఉంటా, సిటీలోనే. లేదా ఆ కోర్టు కాడ వెనక పక్కన సూక్లో పనిచేస్తాను. నేను సాయంకాలం దాకా చూస్తా. ఎవరు లేకపోతే నీకు ఫోన్ కొట్టి నీకే ఇచ్చేస్తా. ఫోన్ పే అన్నా చేసుకుంటా. నీది అన్నావు కదా దేనికి. ఒకవేళ నేను బై మిస్టేక్ చెప్తున్నా. ఒకవేళ నీది కాకపోతే పోనీలే. నీ నెంబర్ ఉన్నా నా దగ్గర. ఓకే ఒకవేళ నీదే అయితే మటుకు నాకు ఏదన్నా కొంచెం ఎంత ఇస్తావో నీ ఇష్టం. అది 2 దినాలు 2 దినాలు ఇచ్చావు కదా. పక్క ఎవరు రాకపోతే 2 దినాలు నా 2 దినాలు నాకు ఇచ్చేసి. పేరు నా పేరు శివ. నేను అది ఆడ బ్యాంక్ నా చూడు. ఏ బ్యాంక్? ఆంధ్రా బ్యాంక్. ఎక్స్చేంజ్ బ్యాంక్. ఓకే 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 వెరీ గుడ్ నా. సరే సార్.
వీడియో చూశారు కదా, వీడియో బాగా ఫుల్గా ఎంజాయ్ చేశారు అనుకుంటా. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.